శబ్దేన 41వ శ్లోకం. అడియన్ రామానుజదాసం స్వామి. స్వామి నమస్కారం స్వామి. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కే కేసరి వేదాంతాచార్యవర్యో మే సంధిధత్తం సదా హృది. యతిరాజ సప్తతిల 41వ శ్లోకం, యతిరాజ 41వ శ్లోకం. మురళీకృష్ణ గారు చెప్పండి. యతీశ్వర సరస్వతి యతీశ్వర సరస్వతి సురభితాశయానాం సతాం వహామి చరణాంబుజం ప్రణతిశాలినా మౌళినా తదన్యమత దుర్మద జ్వలిత చేతసాం వాదినాం శిరస్సు నిహితం మయా పదమదక్షిణం లక్ష్యతాం. శ్రీనివాస్ గారు చెప్పండి. భజస్వయతి భూపతే అనిదమాది దుర్వాసన కదధ్వ పరివర్తన శ్రమ నివర్తనీం వర్తనీం లభస్వ హృదయ స్వయం రథ పద ఆయుధానుగ్రహ ధృత ప్రహృతి నిస్తృటత్ దురిత దుర్వృతిం నిర్వృతిం. దేవకి గారు చెప్పండి. ఉమతి విహిత గ్రంథ గ్రంథి ప్రభూత మతాంతర గ్రహిణ మనసః పశ్యంత్యల్పాం యతీశ్వర భారతీ వికట మురభిత్ వక్షపీఠీ పరిష్కరణోచితః కులగిరి కులారోహే భావి కియానివ కౌస్తుభః. రాధావాణి సొల్లుంగ. స్వామి జై శ్రీమన్నారాయణ. 3వ లైన్ ఇంకొకసారి సేవించరా. వికట మురభిద్వక్ష పీఠీ పరిష్కరణోచితః. సరే స్వామి, అంటే ఇక్కడ వితత అని ఉంది, దిద్దుకోవటం కోసము అడిగాను. అది చాలా పాఠ భేదాలు ఉన్నాయి. నేను ప్రాచీన పుస్తకం చూసుకుని చెప్పుకుంటున్నా. వితత అని ఉంది స్వామి. వితత ఉందా? సరే, ఇదే అంటే ప్రాచీన పుస్తకం ఇదే తీసుకుంటున్నా. எங்கள சித்த வீர நிஜமா வந்திருக்கு. మనకి గోవిందరాజులు ఇచ్చిన PDF లో దాంట్లో వేరే పాట భేదం కూడా ఉందని చెప్పని కింద ఇచ్చారమ్మా. దానికి ఒక నెంబర్ పెట్టి చూసుకోండి. సరే, అది రెండు ఉంటాయి చూడండి ఒకసారి. ஆமா, சித்த ரவி நிகம சுகோமன் வந்திருக்கு எங்களோட புத்தகத்துல. జై శ్రీమన్నారాయణ చూసానండి. 44வது. పెద్దవాళ్ళంతా ఒక బుద్ధి పెట్టుకున్నారు, దాని ప్రకారం చెప్తూ ఉన్నా. నెక్స్ట్ రాధావామి. స్థవిర నిగమస్తోమ యతీశ్వర భారతీం కుమతి పణితి శోభక్షీభాః
क्षीबाः क्षिपन्तु भजन्तु वा क्षिपन्तु भजन्तु वा रसपरिमळ रसपरिमळ श्लाघाघोष श्लाघाघोष स्फुटत्पुटभेदनम् स्फुटत्पुटभेदनं लवणवणिजः लवणवणिजः कर्पूरार्घम् कर्पूरार्कं किमित्यभिमन्वते. किमित्यभिमन्वते. సంపత్ కుమార్ గారు చెప్తారండి. అయ్యా. వహతి వహతి మహిళమాద్యో మహిళమాద్యో వేదాస్త్రయీ వేదాస్త్రయీ ముఖరైర్ముఖైః ముఖరైర్ముఖైః మహిళామాద్యః మహిళామాద్యః ఉండాలి కదా, అక్కడ మహిళమాద్యః ఉందా, మహిళామాద్యః ఉండాలి అక్కడ. అయ్యా ఒకసారి చూసుకోండి. మహిళమాద్యః ఉండదు. వేద ముఖరైర్ముఖైః పరతనుతయా వరతనుతయా పరతనుతయా వామో భాగః వామో భాగః శివస్య వివర్తతే శివస్య వివర్తతే తదపి తదపి పరమం తత్వం పరమం తత్వం అను గోపీజనస్య వశం వదం గోపీజనస్య వశం వదం మదన కదనైః మదనకదనైః న క్లిశ్యంతే న క్లిశ్యంతే యతీశ్వర సంశ్రయాః. యతీశ్వర సంశ్రయాః. నెక్స్ట్ విజయ గారు చెప్పండి. నిగమ పథిక నిగమపథిక ఛాయాశాఖీ ఛాయాశాఖి నిరాశ మహానిధిః నిరాశ మహానిధిః మహిత మహిత వివిధ ఛాత్ర వివిధ ఛాత్ర శ్రేణీ మనోరథ శ్రేణి మనోరథ సారథిః సారథిః త్రిభువనతమః త్రిభువనతమః ప్రత్యూషోయం. ప్రత్యూషోయం త్రివిద్య శిఖామణిః త్రివిద్య శిఖామణిః ప్రథయతి ప్రథయతి యతిక్ష్మాభృత్ యతిక్ష్మా పృథు పారావరీం పారావరి అవిపర్యయా అవిపర్యయాం కണ്ണన్ జడమతి యతమభి జడమది ఉదాదంత ముదాదంత దంతి దంతి యథౌషధ వైద్యౌషధ సిద్ధయః ఇత్యయః ప్రమితి నిధయః ప్రమతి నిచయః ప్రజ్ఞాశాలి ప్రజ్ఞాశాలి పాలనయష్టయః ప్రపలన యష్టయః శృతిసురభయః శృతిసురపయః శుద్ధ ఆనందాభివర్షుక చిత్త ఆనందాభివర్షుః వారిదాః వారితాః యమగతి కథా యమగతి కదా విచ్ఛేదిన్యః విచ్ఛేదిన్యో జిన్యయో పర్వాలేదు యతీశ్వర సూక్తయః యదీశ్వర సుక్తయః గోదాగిరిజ ప్రతికలమిహ ప్రతికలమిహ ప్రత్యక్వ ప్రత్యక్త్వా అవలోకన దీపికాః అవలోకనదీపికాః యతి పరిబృఢ యతి పరిబృఢ గ్రంథాః గ్రంథాక్షింతాం గ్రంథాః గ్రంథాః చింతాం నిరంతరయంతినః చింతాం నిరంతరయంతినః అకలుష
అకలుష పరజ్ఞాన పరజ్ఞాత పరజ్ఞాన పరజ్ఞాన ఔత్సుక్య ఔత్సుక్య సుధాతుర దుర్దశ క్షుధాతుర దుర్దశ పరిణత పరిణత ఫల ప్రత్యాసీదత్ ఫల ప్రత్యాసీదత్ ఫలే గ్రహి సుగ్రహాః ఫలే గ్రహి సుగ్రహాః. నెక్స్ట్ కొత్త వాళ్ళు ఎవరు చెప్పలేదా? అండ్ పాత వాళ్ళే ఉన్నారు మళ్ళీ. చెప్పండి. మురళీకృష్ణ గారు చెప్పండి. ముకుందాంఘ్రి శ్రద్ధ ముకుందాంఘ్రి శ్రద్ధా కుముదవన కుముదవన చంద్రాతప నిభాః చంద్రాతపనిభాః ముముక్ష ముముక్షా అక్షోభ్యాం అక్షోభ్యాం దదతి దదతి ముని బృందాక గిరః ముని బృందారక గిరః స్వసిద్ధాంత స్వసిద్ధాంత ధ్వాంత ధ్వాంత స్థిరకుతుక స్థిరకుతుక దుర్వాది పరిషత్ దుర్వాది పరిషద్ దివాభీత ప్రేక్ష దివాభీత ప్రేక్ష దినకర దినకర సముత్థాన పరుష. సముత్థాన పరుషాః. చెప్పాలి, దేవకి గారు చెప్పండి. నిరాబాధ నిరాబాధ బోధాయన ఫణితి బోధాయన పణితి నిష్యంద సుభగాః నిత్యంద సుభగాః విశుద్ధోపన్యాస విశుద్ధోపన్యాస వ్యతిభిదుర యతిద్విదుర శారీరకనయాః శారీరకనయాః కుంఠైః కల్పాంతే అకుంఠైః కల్పాంతే యతిపతి నిబంధా యతిపతి నిబంధ నిజముఖైః నిజముఖైః అనిద్రాణ ప్రజ్ఞా నిద్రాణ ప్రజ్ఞా రసధమని రసధమని వేదాయ సుధియాం వేదాయ తుధియాం. కవితార్కిక సంహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. వేదాంత దేశికుల వారు చాలా కఠినమైనటువంటి ఛందస్సుతో కఠినమైనటువంటి పదాలతో ఈ శ్లోకాలంతా రచించి ఉన్నారు. దానికి కారణం ఏమిటి అంటే ఆ కాలంలో మతములు ఆ ప్రకారంగా ఉన్నాయి. వేద విరుద్ధమైనటువంటి మతాలు పైకి లేచినప్పుడు ఆ మతాలని అణచాలని భగవద్ రామానుజుల వారు పూనుకున్నారు. అందువల్ల ఈ ప్రకారంగా కఠినాతికఠినమైనటువంటి పదబంధములతో దేశికుల వారు ఈ శ్లోకాలంతా రచించారు. అందులో ముఖ్యంగా అన్నీ కూడా భగవద్ రామానుజుల వారు ఆ కాలంలో అన్ని మతాల్ని ఎలా పారద్రోలారు అని చెప్పడానికి ఇదంతా కూడా మనకు తెలియజేస్తున్నారు. అద్భుతమైనటువంటి శ్లోకం 41వ శ్లోకం. యతీశ్వర సరస్వతీ సురభితాశయానాం సతాం వహామి చరణాంబుజం ప్రణతిశాలినా మౌనినా తదన్యమత దుర్మద జ్వలిత చేతసాం వాదినాం శిరస్సు నిహితం మయా పదం అదక్షిణం లక్ష్యత. యతీశ్వరులు అంటే భగవద్ రామానుజుల వారు. వారి యొక్క సరస్వతి అంటే గ్రంథాలన్నమాట. యతిరాజుల యొక్క శ్రీభాష్యాది గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి సురభిత ఆశయానాం సతాం. సురభితం అంటే చక్కగా పరిమళించి ఉన్నటువంటి మనస్సు గల సత్పురుషుల యొక్క కమలాల వంటి పాదాలను
ప్రణతిశాలిన, అలా నమ్రత చే ఒప్పుచున్న, శిరస్సు చేత మౌళిన శిరస్సు చేత వహామి అంటే మోయిచున్నాను, తద అన్యచేతసాం అంటే ఆ రామానుజ మతం కంటే ఇతర మతాల యందలి దుర్మదం దురహంకారం చేత దగ్ధమైనటువంటి మనస్సు గల వాది అంటే ప్రతిపక్షుల యొక్క తలల మీద నా చేత ఆ అదక్షిణం పదం అన్నారు. ఎంత అద్భుతం చూడండి. దక్షిణం పదం అంటే కుడి కాలు, అదక్షిణం పదం అంటే కుడి కాలు కానటువంటిది ఎడమ కాలు. ఆ ఎడమ కాలు ఉంచబడినదిగా చూడబడుగా కానీ ఈ శ్లోకం యొక్క ప్రతిపదార్థం అంటే భగవద్ రామానుజుల వారు రచించినటువంటి శ్రీభాష్యాది గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి ఎల్లప్పుడూ కూడా సత్పురుషుల యొక్క అంటే సత్పురుషుల యొక్క హృదయాలు ఎలా ఉంటాయంటే పరిమళించి ఉంటాయి, వికసించి ఉంటాయి. అటువంటి సత్పురుషుల యొక్క పాదార విందాలను శిరసా వహిస్తుంటాయి భగవన్ రామానుజుల వారి యొక్క గ్రంథాలు. కానీ రామానుజ మతం కంటే భిన్నమైనటువంటి మతాల యందు దురభిమానం ఎవరికైతే ఉంటుందో వారికి విశేషంగా వారి యొక్క శిరస్సుల పైన మా వామపాదం అందరూ చూస్తుండగా ఉంచబడుతుంది అన్నారు. అంటే పరమత భంగం చేయడానికి దేశికుల వారు సిద్ధంగా ఉన్నారు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. எம்பெருமானாருடைய அந்த நூல்கள், கிரந்தங்கள் அவைகள் யார் நல்லோர்கள் இருக்கின்றார்களோ அவர்களுடைய மனசு எப்படி இருக்கும்னா நல்ல விகாசத்தோட இருக்கும். அந்த சத்புருஷர்களுடைய திருவடிகளை எப்பொழுதுமே இந்த கிரந்தங்களானது அவர்கள் பார்த்துட்டே இருப்பா. அந்த ரீதியில அவருடைய திருவடிகளை நாங்க வணங்குகிறோம். அதாவது தலையில்லா கைமாறிலேனே போல வணங்குகிறோம். ஆனால் எம்பெருமானாருடைய சித்தாந்தத்தை காட்டிலும் வேறொரு சித்தாந்தத்துல யாருக்கு ஒரு துரபிமானம் இருக்கின்றதோ அவர்களுடைய தலைமேல என்னுடைய இந்த வாமபாதம் சொல்லுகிற ரீதியில இது அவ தலைமையில இருக்கும் அப்படின்னு சொல்றார். என்ன தாத்பரியம் அப்படின்னா, சத்புருஷர்கள் ஸ்ரீபாஷ்யாதி கிரந்தங்களை ஆதரித்து படிச்சுருக்கா. அதனால அவர்களை நாம் என்னுடைய சிரசா வணங்குகிறேன். யார் எம்பெருமானாருடைய மதத்தை கடைப்பிடிக்கலையோ அவர்களுடைய தலைமையில என்னுடைய பாதங்கள் இருக்கும் அப்படின்னு சொல்லி இந்த ஸ்லோகத்துடைய தாத்பரியம். இந்த மாதிரி யதீஸ்வர சரஸ்வதி அப்படின்னு சொல்றார். அந்த ரீதியில பஜஸ்வ யதி பூபதே ரணிதமாதி துர்வாசனா அப்படின்னு சொல்லும் பொழுது இது எல்லாமே எம்பெருமானாருடைய கிரந்தங்களும் எம்பெருமானாருடைய அந்த சம்பிரதாயம் நமக்கு ரொம்பவும் வேண்டும் என்பதாக சுவாமி தேசிகன் சாதிக்கிறார். கொஞ்சம் டைவர்ட் ஆறோம். என்னன்னா, இந்த ఊర్ల తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నట్టున్నారు. మా తిరుపతిలో ఈ రోజు నుండి గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ ప్రారంభం అంకురార్పణం జరిగినది. రేపటి నుండి రేపు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. గోవిందరాజస్వామి వారు ఇక్కడ వేంచేసి ఉన్నారంటే అందుకు కారణం భగవద్ రామానుజులు.
ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే మనం రామానుజుల వారి యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. కానీ భగవద్ రామానుజుల వారే తిల్లై తిరుచిత్తిరగూడెం అనేటువంటి దివ్య దేశంలో వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామివారు ఎప్పుడైతే తిరుపతికి చేరారో రామానుజుల వారు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గోవిందరాజ స్వామి విగ్రహం. ఆండాళ్ విగ్రహాన్ని కూడా రామానుజుల వారే ప్రతిష్ఠించారు. అది ప్రతిష్ఠా దినం ఎప్పుడు అంటే తమిళ వైగాసి నెల అనురాధ నక్షత్రం. అందువల్ల ఈనాడు అంకురార్పణ కార్యక్రమం జరిగినది. రేపటి నుండి బ్రహ్మోత్సవాలు తెల్లవారి సాయంకాలము, అలాగే తిరుమంజనం, సాయంకాలం ఉయ్యాల సేవ ఇలా ఉంటుంది. పెద్ద మాడవీధులు కనుక ఉత్సవం పోయి రావాలంటే 3:30 గంటల సేపు అవుతుంది. ఈ గోవిందరాజ స్వామి వారు ఎంతో చక్కగా ఆదిశేషుడిపై పబ్బళించి ఉంటారు. ఇక్కడ వారి యొక్క నాభిలో బ్రహ్మదేవుడు, అలాగే పాదములయందు శ్రీదేవి భూదేవి, ఒక పక్క మధుకైటప రాక్షసులు తపస్సు చేస్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి దేవాలయం. ప్రాచీన కాలంలో కృష్ణస్వామి ప్రధానం ఇక్కడ. తరువాత గోవిందరాజ స్వామి వారు వచ్చారు కనుక మీరు చూడొచ్చు. ఎప్పుడైనా కూడా ఆ సన్నది వీధిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గర నుండి మీకు డైరెక్ట్ గా లోపల పార్థసారథి స్వామి కనిపిస్తారు. గోవిందరాజ స్వామి తర్వాత వచ్చారు. భగవద్ రామానుజుల వారు ప్రతిష్ఠించారు కనుక ప్రతి రోజు కూడా ఈ బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతుంటాయి. టిటిడి భక్తి ఛానల్ వాళ్ళు ప్రసారం చేస్తారు. 1 గంట సేపు ప్రచారం చేస్తారు. ఈ రాత్రి 7 నుంచి 8, తెల్లవారి 7 నుంచి. ఆళ్వారులు కూడా వాడ మరదిడమోగి మల్లరెక్కన్ నొక్కలెత్తిట్టు ఆడల్లన్ మావుడైత్ ஆயர் அணிலக்கண் டர்தீர்வாங் கூடியமா மழகாத்த கூத்தரன வருகின்றான் ఏడుయర్ భూంపొழிగల్లై శిక్తిరగూడత్తుళ్ళానే అని కూడా ఆళ్వార్లు చక్కగా కీర్తించి ఉన్నారు. గోవిందరాజస్వామి వారి దేవాలయానికి ఉన్నటువంటి వైభవం ఏమిటంటే ఆళ్వార్లు అందరూ ఏం చేసి ఉన్నారు. కొండపైన కూడా వైభవం లేదండి. భగవద్ రామానుజుల వారే భాష్యకారుల అంటే ఈ ఆళ్వార్ల యొక్క ప్రతినిధిగా వారే వేంచేసి. కానీ ఇక్కడ గోవిందరాజ స్వామి వారి దేవాలయంలో అద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామి వేంచేసి ఉంటాడు. అలా గోపురం దాటి మనం ముందుకెళ్తే ఒక పక్క చిన్నజీయర్ స్వామి మఠం ఉంటుంది, తర్వాత పరకాల మఠం ఉంటుంది, తర్వాత గోవిందరాజ స్వామి, వెంకటేశ్వర స్వామి, ఘంటాసురు, వేదాంతేశకుడు వారి యొక్క ఆలయం ఉంటుంది. తర్వాత రైట్ సైడ్ చూస్తే అహోబిల మఠం లక్ష్మీ నరసింహస్వామి వారు వెంచేసి ఉంటారు. ఈ పక్క మనవాడ మహామణి సన్నది ఉంటుంది. వాహన మండపం ముందర మొదలాళ్వార్ల సన్నది ఉంటుంది. అలా లోపలికి వెళితే ఎడమ చేయి వైపు పుండరీకవల్లి అమ్మవారు వేంచేసి ఉంటారు. అలాగే కుడి చేతి వైపు పైన ఆ సుదర్శన స్వామి వేంచేసి ఉంటాడు. అలా వెళ్తే ఎడం వైపు కూరత్తాళ్వాంశ అనేది, కుడివైపు అనంతాళ్వా మొదలగు వారి సన్నది. ఇంకాస్త ముందుకెళితే భగవద్ రామానుజుల వారు వేంచేసి ఉంటారు. వారి పక్కన వారి మేనమామైనటువంటి తిరుమల నంబి వారు వేంచేసి ఉంటారు. ఇలా ఆళ్వారుల్ని, ఆచార్యుల్ని అందరిగా సేవించుకుంటూ అమ్మవారిని, ఆళ్వారుల్ని, ఆచార్యుల్ని అందరినీ సేవించుకుంటూ లోపలికి వెళ్తాం. ఆ ధ్వజస్తంభాలు నమస్కరించిన తర్వాత గోవిందరాజ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి అలా క్యూలైన్ గా రుక్మిణి సత్యభామ సమేతుడైనటువంటి పార్థసారథి స్వామిని, తర్వాత భగవద్ రామానుజాచార్య వారి ప్రతిష్టాపన చేసినటువంటి గోదాదేవి, తర్వాత కళ్యాణ వెంకటేశ్వర స్వామి, అక్కడే తిరుమంగయాళ్వారి సన్నది ఉన్నది, అలాగే వరదరాజ స్వామి సన్నది ఉన్నది. అలా ప్రదక్షిణం చేస్తూ ఎడమ వైపు ప్రతి నిత్యం కూడా 5:30 నుంచి 6 జరిగేటువంటి ఆ ఊంజల్ సేవ మనం దర్శించుకోవచ్చు. అలా ముందుకు వస్తే అక్కడి నుంచి విమాన గోవిందరాజ స్వామి దర్శనం జరుగుతుంది. ఈ ప్రకారంగా మెల్లమెల్లగా గోవిందరాజ స్వామి వారిని దర్శించుకుంటూ మనం బయటికి వస్తాం. అట్టి గోవిందరాజ స్వామి వారికి
రేపటి నుండి వివిధ వాహనోత్సవాలు ఉంటాయి. అంటే మొట్టమొదటి రోజు రాత్రి పెద్ద శేష వాహనం, రెండవ రోజు తెల్లవారి చిన్న శేష వాహనం, రాత్రి హంసవాహనం, మూడవ రోజు ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు మందరి, నాలుగవ రోజు ఉదయం కల్పవృక్షం, రాత్రి సర్వభూపాల వాహనం, ఐదవ రోజు ఉదయం మోహిని అవతారం పల్లకి, ఆ రోజు రాత్రి గరుడోత్సవం, ఆరవ రోజు ఉదయం హనుమంత వాహనం, సాయంకాలం వసంతోత్సవం, రాత్రి గజవాహనము, ఏడవ రోజు ఉదయం సూర్యప్రభా వాహనం, రాత్రి చంద్రప్రభా వాహనం, అలాగే ఎనిమిదవ రోజు ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, తొమ్మిదవ రోజు ఉదయం మొట్టమొదటగా ఆ పల్లకిలో వేంచేపు, తర్వాత నేరుగా ఆళ్వార్ తీర్థానికి వేంచేసుకుని వస్తారు. అక్కడ తిరుమంజనం జరిగి దాని తర్వాత అపభృతోత్సవం జరుగుతుంది. రాత్రి అంటే ఇది 9వ రోజు, 8వ రోజు రథోత్సవం, రాత్రి అశ్వవాహనం చెప్పుకున్నాం. అశ్వవాహనం నాడు ఒక వేడుపరి ఉత్సవం, తిరుమంగయాళ్వార్లు ఆనాడు ధనాన్ని దొంగిలించినటువంటి ఆ వైనం. 9వ రోజు ఉదయం పల్లకి చెప్పాము. అలాగే రాత్రి ధ్వజ అవరోహణం, మరుసటి రోజు ద్వాదశారాధన. మీరందరూ కూడా టీవీలో చూడండి. 7 నుంచి 8 అద్భుతమైనటువంటి ఈ వాహనోత్సవాల్ని మనం అందరం కూడా తిలకించి గోవిందరాజస్వామి వారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. స్వస్తి. రికార్డు